హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజయవాడ ఎంత ఉగ్ర రూపం చూపించిందో చూసారా ఫ్రెండ్స్. మా ఇంటి ముందలే ఇన్ని వాటర్ వచ్చాయి. ఫస్ట్ కొంచెంగా ఉండేపటికి పిల్లలు పడవలు చేసుకుంటూ ఆడుకుంటుంటే ఏదో చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చి ఎంజాయ్ చేసాం. కానీ హౌస్లోకి వచ్చి అంత వాటర్ వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బుడమేరు వాగు పొంగడం వల్ల ఈ విధంగా వాటర్ అయితే వచ్చేసాయి. అలా అలా పెరిగి హౌస్లోకి కూడా వచ్చేసాయండి. అన్ని ఫర్నిచర్ అన్నీ పాడైపోయాయి. అసలు భోజనం చేయడానికి లేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాము. పైకి వెళ్ళి పడుకోవాల్సి వచ్చింది. 2 days చాలా ఇబ్బంది పడ్డాము. చూసారండి, మా ఇంట్లోకి ఇంకా పెరిగినాయి. ఆ వీడియో తీయలేదు, ఇక తీయలేకపోయాము. ఇంకా చాలా పటిష్టం చేశారు. కవర్లో కట్ట అయినా కానీ ఆగలేదు. పార్క్ గోడ చూసారండి, లెవెల్గా వచ్చేసాయి వాటర్. బయట అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఎంత పటిష్టంగా చేసిన లోపలికి వాటర్ మాత్రం వచ్చేసాయి. చూసారు కానీ అలా వచ్చేసాయి. ఇంకా లోపలికి ఇంకా ఫ్లోటింగ్ పెరిగిపోయింది. ఉండే కొద్దీ పెరుగుతూనే ఉంది వాటర్. చూసారండి, ఈ విధంగా ఉన్నాయి వాటర్. ఏం చేసుకోవడానికి లేకుండా పార్టీ వాళ్ళు పాల ప్యాకెట్లు అవి ఇవి అందజేస్తూనే ఉన్నారు. పులిహోర పొట్లాలు అవి. కొంచెం వాటర్ ట్యాంక్లో వాటర్ కూడా అయిపోయినాయండి. ఇంకా అలా అలా చాలా బాధపడ్డాం. బండి కూడా నాశనం అయిపోయింది. సచివాలయంలో పెట్టారు బళ్ళన్నీ కూడా. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదండి ఈ విధంగా డాబా మీదకి వచ్చి పడుకోవాల్సి వచ్చింది. ఇదండి మా పరిస్థితి. బాయ్ ఫ్రెండ్స్. ఇదండి భవానీపురం ఊర్ల నగర పరిస్థితి.